హాయ్ స్టూడెంట్స్, నేను మీ రామాంజనేయులు. టుడే జేఈ మెయిన్స్ మాక్ టెస్ట్ 1 స్టార్ట్ చేస్తున్నాను. మనకి 27th నుంచి 4th ఫేజ్ ఆఫ్ జేఈ మెయిన్స్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ ఓరియంటేషన్లో ఒక 3-4 టెస్టులు మనం మీ చేత ప్రాక్టీస్ చేపిస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచనతో జేఈ మెయిన్స్ ఎంఆర్ఎన్ఎస్ మాక్ టెస్ట్ 1 ఎంఆర్ఎన్ఎస్ మన ఛానల్ నేమ్. డియర్ స్టూడెంట్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మీ ఫ్రెండ్స్ని ఎంకరేజ్ చేయండి. మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి. అవి నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. యూ బిలీవ్ మీ ఆర్ నాట్, ఈ వీడియోని నేను నైట్ 10:30కి చేస్తున్నాను. ఇది ఎంతవరకు అయిపోతుందో తెలియదు. నా యొక్క శ్రమకి మీరు ఫలితాన్ని ఇస్తారని ఆశిస్తున్నాను. ఓకే స్టూడెంట్స్, నౌ లెట్ us go to the mock test 1. First question, if a equal to set x such that x square minus 5x plus 6 equal to 0. ఏలో x అనే ఎలిమెంట్స్ ఉంటాయి, ఈ కండిషన్ ఫాలో చేస్తున్నాయి. ఈక్వల్ టు 0 అంటే ఇది క్వాడ్రిక్ ఈక్వేషన్ రూట్స్ కనుక్కోవచ్చు మనం. సెట్ ఏ, దీనికి రూట్స్ మనకి x స్క్వేర్ మైనస్ 5 x మైనస్ 2 ఇంటూ x మైనస్ 3. సెట్ ఏ 2,3 అవుతుంది. సెట్ బి ఆల్రెడీ గివెన్ 0, 3, 4. Set C is a x belongs to natural number which are less than or equal to 3. 3 కంటే తక్కువ ఉండాలి, ఈక్వల్ టు 3 న్యాచురల్ నెంబర్. న్యాచురల్ నెంబర్ 1, 2, 3తో స్టార్ట్ అవుతుంది, 1తో స్టార్ట్ అవుతుంది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అన్నాడు కాబట్టి సెట్ సి ఈక్వల్ టు 1, 2, 3. మనకి ఏ మైనస్ బి క్రాస్ సి మైనస్ బి. వాట్ ఈజ్ ఏ మైనస్ బి? ఏ మైనస్ బి ఎలిమెంట్స్ ఇన్ ఏ బట్ నాట్ ఇన్ బి. ఎలిమెంట్స్ ఇన్ ఏ 2, 3 బట్ నాట్ ఇన్ బి. బిలో మనకి 3 ఉంది, ఇక్కడ 3 పోతే ఏ మైనస్ బి ఓన్లీ 2 అవుతుంది. సి మైనస్ బి ఎలిమెంట్స్ ఇన్ బి బట్ నాట్ ఇన్, ఎలిమెంట్స్ ఇన్ సి బట్ నాట్ ఇన్ బి. సిలో ఉండాలి, బిలో ఉండకూడదు. సిలో 1, 2, 3, ఇందులో బిలో ఏమున్నాయో అవి తీసేసి రాయాలి. 1, 2 రాస్తే సరిపోతుంది. వాట్ హీ వాంట్? క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ 2 sets a minus b cross c minus b. క్రాస్ ప్రొడక్ట్ మీన్స్ ఇక్కడున్న ప్రతి ఎలిమెంట్ ఎవ్రీ ఎలిమెంట్తో దీన్ని ఆర్డర్డ్ పేరుగా రాయాలి. ఫస్ట్ ఎలిమెంట్ 2,1, 2, 1. సెకండ్ ఎలిమెంట్ 2,2. సో లైక్ దిస్ వీ కెన్ ఫైండ్ a minus b cross c minus b. మన ఆన్సర్ ఈస్ 2,1, 2,2. ఓకే స్టూడెంట్స్, ఇంటీజర్ క్వశ్చన్గా తీసుకోండి దీన్ని. ది నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ టు tan x plus secant x equal to 2 cos x in closed 0 open 2π. స్టూడెంట్స్, ఇలాంటి ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు సేమ్ ఫంక్షన్లోకి వచ్చేటట్టు మార్చుకోండి. సేమ్ ఫంక్షన్ అంటే కాసుల్లో కానీ సైన్లో కానీ ట్యాన్లో కానీ. సైన్ బై కాస్ అని రాయండి దీన్ని. సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్, ఇక్కడ 1 బై కాస్ ఎక్స్, క్రాస్ మల్టిప్లై చేస్తే 2 కాస్ స్క్వేర్ ఎక్స్. ఇక్కడ బైలో ఎల్సిఎం కాస్ ఎక్స్ క్రాస్ మల్టిప్లై చేసాం. మళ్ళీ అగైన్ ఇక్కడ సైన్ ఉంది, కాస్ స్క్వేర్ ఉంది. స్టూడెంట్స్, కాస్ స్క్వేర్ని మళ్ళీ సైన్లోకి మార్చుకోండి. సైన్ ఎక్స్ ప్లస్ 1, 1 మైనస్ సైన్ స్క్వేర్ 2తో మల్టిప్లై చేస్తే 2 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్. బ్రింగ్ ఆల్ టర్మ్స్ టు వన్ సైడ్. 2 సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు 0. Now we can write factorization form. 2 sin x minus 1 sin x plus 1. See students, it multiplies just 2 sin square x, 2 sin x minus sin x plus 1. Now from this, sin x equal to 1 by 2 or sin x equal to minus 1. Here given closed 0 open 2π, closed 0 open 2π, 0 to 2π అంటే 4 కోఆర్డినేట్స్ ఉంటాయి. సైన్ పాజిటివ్ 4 కోఆర్డినేట్స్లో ఫస్ట్ అండ్ సెకండ్. సో ఎక్స్ ఈక్వల్ టు పై బై 6, 1 by 2 అంటే పై బై 6. సెకండ్ కోఆర్డినేట్లో పై మైనస్ పై బై 6, పై మైనస్ పై బై 6. సైన్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 1 అంటే ఎక్స్ ఈక్వల్ టు 3π by 2. So 1, 2, 3. These three values are in closed 0, 2π.
So these values belongs to closed interval 0, 2 pi. How many solutions? 3. So number of solutions equal to 3. మనం ఆన్సర్ రాసేటప్పుడు ఇంటీజర్స్లో 4 డిజిట్స్గా రాయాలి. 0, 0, 3 పాయింట్ ఇట్లా 0గా రాయాలి. సో ఇంటీజర్స్లో మనం న్యూ మోడల్లో ఇండికేట్ చేయాల్సింది 4 డిజిట్స్ ఉండాలి. *2 తర్వాత 20 పాయింట్గా ఉంటుంది. జాగ్రత్తగా చెక్ చేసుకోండి. స్టూడెంట్స్, ఇండక్షన్ మెథడ్ ప్రాబ్లం. The sum of this series 1 into 3 plus 3 into 5 plus 5 into 7 plus and so on to n terms is. జనరల్గా దీన్ని ఫస్ట్ 1, 3, 5 ఉంది. జనరల్ టర్మ్ 1, 3, 5 2n plus 1. 3, 5, 7 2n plus 3. సో అలా కాకుండా మీరు n టర్మ్స్ సమ్ అన్నాడు. లెట్ us take n equal to 2 స్టూడెంట్స్. అప్పుడు ఈ సమ్మేషన్ వాల్యూ సమ్ ఈక్వల్ టు 1 into 3 plus 3 into 5. సో 3 plus 15 18. n ఈక్వల్ టు 22 టర్మ్స్ తీసుకొని సమ్ చేయాలి. n ఈక్వల్ టు 3 తీసుకుంటే 3 సమ్స్. సో n ఈక్వల్ టు 2 ఫస్ట్ ఆప్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే n ఈక్వల్ టు 2 plus 16 plus 12 minus 1/3. 12 28 minus 1 27. 27 9 times cancel అయిపోతే 18. మేబీ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. n ఈక్వల్ టు 2 ఇందులో రాస్తే 2, 3, 4/2 12 రాంగ్ ఆన్సర్. n ఈక్వల్ టు 2 ఇక్కడ రాస్తే 5 into 3/2 రాంగ్ ఆన్సర్. n ఈక్వల్ టు 2 రాస్తే 5/4, బట్ మనకు ఆన్సర్ 18 రావాలి. సో మన ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. చాలా ఈజీగా వస్తుంది. ఓకేనా స్టూడెంట్స్? mod z ఈక్వల్ టు 1, then the point representing the complex number -1 plus 3z will be lie on. ఈ నంబర్ దేని మీద ఉంటుందో చెప్పమంటున్నాడు. ఈ కాంప్లెక్స్ నెంబర్ని మనం ఏదో z1 ఏదో అనుకోండి. లెట్ z1 ఈక్వల్ టు -1 plus 3z. From this, bring -1 to this side. z1 plus 1 equal to 3z. So z equal to how much? z1 plus 1/3. Since mod z equal to 1 implies mod z1 plus 1/3 equal to 1. From this, mod z1 plus 1 equal to 3. Students, already I told you z minus z1 equal to k or r, then locus of z is a circle with center z1 shooted point and radius r. So locus of z1 is a circle with the center -1, 0 and radius r equal to 3. So locus is a circle. Our answer is the first option. Okay na students? Students, the solution set of 5x plus 8 by on the students 4 minus x less than or equal to 2 is 4 minus x జనరల్గా క్రాస్ మల్టిప్లై అంటారు. బట్ క్రాస్ మల్టిప్లై చేసేటప్పుడు మనం కేసెస్ ఉంటాయి. కేస్ 1, టేక్ 4 minus x greater than 0 స్టూడెంట్స్. పాజిటివ్ ఉన్నప్పుడే x నాట్ ఈక్వల్ టు 4 అవ్వాలి, బై ఉంది కాబట్టి. పాజిటివ్ అయినప్పుడు క్రాస్ మల్టిప్లై చేయొచ్చు. 5x plus 8 less than or equal to 8 minus 2x. 7x less than or equal to 0, x less than or equal to 0 ikkada here. From this 4 greater than x, x less than 4. See, x value less than 4, 4 కంటే తక్కువ ఉండాలి. x value less than or equal to 0. ఇక్కడేమో నెగిటివ్ వచ్చింది, మళ్ళీ ఇక్కడేమో 4 కంటే తక్కువ అని వచ్చింది. అంటే చూడండి, లైన్ రియల్ నెంబర్ లైన్ తీసుకోండి. g ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి తక్కువ అండి, ఇక్కడ ఇట్లాగ వస్తుంది.
ఇక్కడ ఏముంది, ఎక్స్ వాల్యూ లెస్ దెన్ 4, ఎక్స్ నాట్ ఈక్వల్ టు 4. ఫర్ ఎగ్జాంపుల్ లేదా 1 2 3 4 తీసుకుంటే టచ్ చేయట్లేదు, లెస్ దెన్ 4 అంటే ఇవన్నీ వస్తాయి. మనకి ఎక్కడి నుంచి కామన్గా ఉన్నాయో చూడండి, ఇక్కడి నుంచి కామన్గా ఉంది, ఇదంతా కామన్ ఏరియా. ఇది స్టార్టింగ్ పాయింట్ ఏంటి, 0, ఇటువైపు అంటే -∞. సో కేస్ 1లో మనకి x బిలాంగ్స్ టు -∞, 0. ఇక్కడ x నాట్ ఈక్వల్ టు 4 టచ్ చేయలేదు, మనం ఇక్కడి నుంచి తీసుకున్నాం కాబట్టి నో ప్రాబ్లం. సో కేస్ 1 నుంచి x వాల్యూ ఇది. నౌ కేస్ 2 అంటే ఇక్కడ మనం పాజిటివ్, 4 - x గ్రేటర్ అంటే పాజిటివ్. ఇప్పుడు ఏం తీసుకుందాం అంటే నెగిటివ్ తీసుకుందాం. 4 - x నెగిటివ్ని క్రాస్ మల్టిప్లై చేసేటప్పుడు లెస్ దెన్ కాస్త గ్రేటర్ దెన్ అవుతుంది. సేమ్ ఇక్కడ గ్రేటర్ దెన్ వస్తుంది. 5x + 8 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8 - 2x. 7x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. 0 అంతకంటే ఎక్కువ ఉండాలి. ఫ్రమ్ దిస్ x లెస్ దెన్ 4 తీసుకొస్తే 4 లెస్ దెన్ x గ్రేటర్ దెన్ 4, x వాల్యూ గ్రేటర్ దెన్ 4. ఇక్కడేమో x వాల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే ఇలా చూసుకోండి, 0 అంటే అంతకంటే ఎక్కువ ఉండాలి, ఇట్లా వైపు వస్తుంది. ఇక్కడేమో 4 కంటే ఎక్కువ ఉండాలి, ఇక్కడ ఏదో సమ్వే 4 అంటే ఇట్లా ఎక్కువ, అంటే మనకి 4 to ∞ అవుతుంది. ఇక్కడ ఈక్వల్ టు లేదు కాబట్టి ఇక్కడ x బిలాంగ్స్ టు 4 to ∞. సో ఫ్రమ్ దీస్ 2 కేసెస్ దేర్ ఫోర్ x బిలాంగ్స్ టు ఇదొక కేస్ -∞, 0 యూనియన్ 4, ∞. దిస్ ఈస్ ద స్టూడెంట్స్ ది సమ్ ఆఫ్ ది సిరీస్ 2 factorial, 4 factorial, 6 factorial is given. We write it as like this: 1 plus 1/2 whole square by 2 factorial, 1/2 whole power 4 by 4 factorial. ఈ ఫ్యాక్టర్లు ఏమొస్తాయి అలా రాస్తున్నాను. 1/2 whole power 6 by 6 factorial. Students, e power x is 1 plus x by 1 factorial plus x square by 2 factorial plus x cube by 3 factorial plus and so on. E power minus x is 1 minus x by 1 factorial plus x square by 2 factorial minus x cube by 3 factorial plus and so on. Adding e power x plus e power minus x equal to 2 times of 1 plus x square by 2 factorial, x power 4 by 4 factorial, x power 6 by 6 factorial plus and so on. Cross multiply 2, we get this value as e power x value is 1/2 plus e power minus 1/2 by 2. 2 క్రాస్ మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ ఇక్కడ కనిపిస్తుంది మీకు. x వాల్యూ 1/2 తీసుకుంటే సరిపోతుంది. ఫర్ అదర్ సింప్లిఫికేషన్ దీన్ని 1/√e రాయొచ్చు. √e ప్లస్ 1/√e మైనస్ ఉంది కాబట్టి బై 2. ఎల్సిఎం తీసుకుంటే e ప్లస్ 1/2√e. దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా. ది స్ట్రైట్ లైన్ ax ప్లస్ by ప్లస్ c equal to 0 where ABC not equal to 0 will passes through the first quadrant. If passes through the first quadrant అంటే diagram like this students. X intercept పాజిటివ్, y intercept పాజిటివ్ ఉండాలి. సో x intercept అంటే మనకి మైనస్ x intercept అంటే y వాల్యూ 0 తీసుకుంటాం -c/a. ఇట్ షుడ్ బి పాజిటివ్. c/a పాజిటివ్, -c/a పాజిటివ్ అంటే ac నెగిటివ్ అవ్వాలి. c పాజిటివ్, a నెగిటివ్ అని అవ్వాలి. ఎందుకంటే ఇది పాజిటివ్ అవ్వాలంటే ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ నెగిటివ్ అవ్వాలి. ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి. ac less than 0. ac less than 0 is the here. y intercept -c/b, ఇది పాజిటివ్ ఉండాలి. ఫస్ట్ క్వాడ్రంట్ పాసింగ్. మైనస్ ఉంది కాబట్టి పాజిటివ్ అవ్వాలంటే ఈ ఫ్రాక్షన్ నెగిటివ్ అవ్వాలి. ఫ్రాక్షన్ నెగిటివ్ అవ్వాలంటే న్యూమరేటర్ ప్లస్ అంటే డినామినేటర్ మైనస్, న్యూమరేటర్ మైనస్ అని అయితే డినామినేటర్ పాజిటివ్.
సో బీసీ నెగిటివ్ అవ్వాలి. సో ఏసీ లెస్ దెన్ 0, బీసీ లెస్ దెన్ 0, ఫోర్త్ ఆప్షన్ సరిపోతుంది. స్టూడెంట్స్, x equal to t square meets the ellipse at two real and distant points if and only if. x వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. మనకి x ఈక్వల్ టు టీ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ అంటే టీ పవర్ 4 అవుతుంది, ప్లస్ వై స్క్వేర్ బై 9 ఈక్వల్ టు 1. ఫ్రమ్ దిస్ వై స్క్వేర్ బై 9 ఈక్వల్ టు 1 మైనస్ టీ పవర్ 4. వై స్క్వేర్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేస్తే రూట్ ఆఫ్ 1 మైనస్ టీ పవర్ 4, y ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది క్రాస్ మల్టిప్లై చేస్తే. టూ రియల్ పాయింట్స్ డిస్టింక్ట్ అండ్ రియల్ అన్నాడు. రియల్ అంటే మనకి y వాల్యూ రూట్ డిఫైన్డ్ అవ్వాలి. అంటే 9 ఇంటూ 1 మైనస్ టీ పవర్ 4 మస్ట్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఇక్కడ ఈక్వల్ టు సింబల్ లేదు కాబట్టి ఆప్షన్స్లో మనం గ్రేటర్ దెన్ 0 అంటే సరిపోతుంది. దీని నుంచి మనం 9 క్రాస్ మల్టిప్లై అవుతుంది. 1 మైనస్ టీ పవర్ 4 గ్రేటర్ దెన్ 0, 1 గ్రేటర్ దెన్ టీ పవర్ 4. దీని నుంచి ఇలా రాయొచ్చు, టీ స్క్వేర్ లెస్ దెన్ 1 అవుతుంది. ఫస్ట్ రాసాం. దీని నుంచి మోడ్ టీ లెస్ దెన్ 1, సెకండ్ ఆప్షన్ సరిపోతుంది. స్టూడెంట్స్, ఈ లిమిట్ ఇంటిగ్రేషన్గా ఇంటీజర్గా తీసుకోండి. దీన్ని లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 1 మైనస్ కాస్ 2x ఇంటూ 3 ప్లస్ కాస్ x బై x tan f 4x. ఎక్స్టెన్స్ టు 0 రాస్తే 1 మైనస్ 1 ఇది 0 అవుతుంది. కాస్ 0 1 ఇది నాట్ ఈక్వల్ టు 0. ఎక్స్టెన్స్ టు 0 0, 0 బై 0 ఈ 2 పార్ట్స్లో వస్తుంది. సో రిమైనింగ్ ఏంటి లిమిట్ అప్లై చేయండి. 3 ప్లస్ 1 బయట రాసేసేయండి. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0. మనం ఇంతకుముందు కూడా క్లాస్లో చెప్పుకున్నాం. లిమిట్ థీటా టెన్స్ టు 0 1 మైనస్ కాస్ థీటా బై థీటా స్క్వేర్ 1/2. 1 మైనస్ కాస్ 2x బై 2x హోల్ స్క్వేర్ 4x స్క్వేర్ బై x tan 4x. 1x క్యాన్సిల్ అయిపోతుంది. థీటా బై ట్యాన్ థీటా కూడా 1 అయిపోతుంది. లిమిట్ థీటా టెన్స్ టు 0, ట్యాన్ థీటా బై థీటా అన్న థీటా బై ట్యాన్ థీటా అన్న మనకి వాల్యూ 1 అవుతుంది. ట్యాన్ థీటా బై థీటా అన్న థీటా బై ట్యాన్ థీటా అన్న ఒకటే. సో లిమిట్ మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో, దానికి కూడా లిమిట్ రాసుకోండి. 4 ఈ వాల్యూ మన ఈ ఫార్ములా ప్రకారం ఇక్కడ థీటా ఉంటే థీటా స్క్వేర్ వాల్యూ 1/2. ఈ ఫార్ములా ప్రకారం ఇంటిగ్రేషన్ వాల్యూ 1, ఆన్సర్ 2. ఆన్సర్ 2 వచ్చింది కాబట్టి మన ఆన్సర్ ఏ విధంగా రాయాలంటే 002.00. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా. ది కాంట్రా పాజిటివ్ ఆఫ్ ది స్టేట్మెంట్ P ఇంప్లైస్ Q అంటే ఆటోమేటికలీ నెగేషన్ తీసుకోవడం. అంటే that value is minus negation Q, that means implies negation P అవుతుంది. So this statement is called contrapositive. Okay na students. If the standard deviation of 0 1 2 3 and so on 9 is k, standard deviation అంటే root of variance. రూట్ ఆఫ్ వేరియన్స్ ఇక్కడ అబ్జర్వేషన్స్ ఇస్తే సిగ్మా xi స్క్వేర్ బై n రూట్ ఆఫ్ మైనస్ సిగ్మా xi బై n హోల్ స్క్వేర్. ఇట్ ఈస్ ద స్టాండర్డ్ డీవియేషన్. అది చేస్తే కే వచ్చిందంట. ఈ అబ్జర్వేషన్కి ఈ అబ్జర్వేషన్ గమనిస్తే ఈచ్ అబ్జర్వేషన్కి 10 యాడ్ చేస్తే ఈ అబ్జర్వేషన్స్ వస్తాయి. సో ఎడిషన్ 10 కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయటం వల్ల స్టాండర్డ్ డీవియేషన్ డస్ నాట్ చేంజ్. కాబట్టి దీని ఆన్సర్ స్టాండర్డ్ డీవియేషన్ కూడా ఏమవుతుందంటే కేనే అవుతుంది. ది రేంజ్ ఆఫ్ f of x ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1.
డెల్టా వాల్యూ లెస్ దెన్ 0 కాబట్టి ఈ వాల్యూ ఆల్వేస్ పాజిటివ్ ఉంటుంది. ఇక్కడ 1 ఉంది కాబట్టి x ఈక్వల్ టు 0 అయితే ఈ వాల్యూ √1 అయితే √1 అంటే sin ఇన్వర్స్ 1 ఇది π/2 మ్యాక్సిమం వాల్యూ అవుతుంది. మనకి sin ఇన్వర్స్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ π/2 టు -π/2 స్టూడెంట్స్. బట్ రూట్ ఉంది కాబట్టి ఇది ఆల్వేస్ పాజిటివ్ అవుతుంది. 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు sin ఇన్వర్స్ x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు π/2 జనరల్లీ రూట్ వాల్యూ పాజిటివ్ కాబట్టి. అయితే స్టూడెంట్స్ ఇలా రాయండి, sin ఇన్వర్స్ రూట్ ఆఫ్ ఈ వాల్యూ x ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ అంటే 1/4 1 మైనస్ 1/4. సో sin ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఆఫ్ x ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 3/4. x ఈక్వల్ టు -1/2కి ఇది 0 అయిపోతుంది. at x equal to -1/2 f of x equal to sin inverse √3/2. sin inverse √3/2 అంటే π/3. దీని మ్యాక్సిమం వాల్యూ ఎంత అవుతుంది? π/2. అండ్ అదర్ వాల్యూస్ ఆఫ్ x f of x always less than or equal to π/2. Now range equal to π/3 comma π/2. Okay na students, the trigonometric equation sin inverse x equal to 2 sin inverse has a solution for మనకి -π/2 less than or equal to sin inverse x less than or equal to π/2. -π/2 less than or equal to 2 sin inverse a less than or equal to π/2. -π/4 less than or equal to sin inverse a less than or equal to π/4. sin of -π/4 less than or equal to a less than or equal to sin of π/4. -1/2 less than or equal to a less than or equal to 1/√2. So answer third option is correct.